మనిషి జీవితం ఒక ప్రయోగశాల లాంటిది. ఆ ప్రయోగశాలలో ఒక సైంటిస్ట్ ఒక పనిని ప్రారంభించినప్పుడు దశలో మొదటిసారి విఫలమవ్వచ్చు, రెండోసారి విఫలమవ్వచ్చు, మూడోసారి విఫలమవ్వచ్చు, నాలుగోసారి ఎన్నిసార్లు విఫలమైనా కానీ తన అనుకున్న ఒక పనిని చేయడంలో నిమగ్నమై విఫలమైన ప్రతి సందర్భంలో ఒక్కొక్క విషయముని ఒక్కొక్క సందర్భంలో నేర్చుకుని దానిని మరలా ప్రయత్నం చేయడంలో ఒక గొప్ప విజయవంతంగా తన యొక్క పనితీరులో ఇవ్వడం జరుగుతుంది. ఈ రీతిగాని మనిషి యొక్క గమనంలో కూడా, మనిషి యొక్క జీవన నడవడికలో కూడా అనేక రకాలైన పరిస్థితుల్లో ముందుకెళ్ళినప్పుడు ఒక విజయ పదంలోనే నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఈ యొక్క పేపర్ చూసినట్లయితే ఇక గాలికి ఊరుకుని కదులుతూ ఉంటుంది. కానీ ఇది నలిగిపోయినప్పుడు, ఈ నలిగిపోయిన క్రమంలో దీని యొక్క ఇప్పుడు ఎంత గాలి వచ్చినా కానీ అది నిలబడి ఉంటుంది. ప్రతి సమస్యను బట్టి ప్రయత్నాన్ని విడిచిపెడితే ఫలితం ఉండదు, ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయం మాత్రం ఉంటుంది. మనిషి జీవితం కూడా ఈ పేపర్ లాంటిదే. ఈ పేపర్లో ఇలాగ నలకక ముందు చిన్న గాలికే అటు ఇటు కదిలాడుతూ ఉండేది. కానీ నలిగిపోయిన తర్వాత ఎంత బలమైన గాలి వస్తున్నా కానీ ఇలాగ తట్టుకుని నిలబడ్డానికే కారణం నలిగిపోవడం మాత్రమే. నలగొట్టబడి ఇలాగ బలంగా స్థిరంగా నిలబడింది. మనిషి జీవితంలో కూడా నీకు వచ్చిన కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అనారోగ్య పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోయి నలిగిపోవచ్చు. కానీ ప్రతి ఒక్క సమస్యను బట్టి ఎప్పుడైతే తట్టుకుని నిలబడి స్థిరపడి గట్టిగా ఉంటామో, అలాంటి పరిస్థితుల్లో ఎంత బలమైన గాలి వచ్చినా కానీ, గాలి లాంటి సమస్యలు వచ్చినా కానీ జీవితంలో ఎప్పుడు విజయంగానే నడుస్తూ ఉంటాము.